రైతులారా, వరిలో పిలకలు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. మన పొలంలో మొక్క బాగా పెరిగింది, ఆకులు పచ్చగా ఉన్నాయి, కానీ పిలకలు తక్కువగా ఉంటే చివరికి కంకులు కూడా తక్కువగా వస్తాయి. అందుకే ఈరోజు మీకు వరిలో పిలకలు బాగా రావడానికి 2 ముఖ్యమైన ఫార్ములాలు చెప్తున్నాను. ఈ రెండింటిని సరైన సమయంలో మీ పొలం పరిస్థితికి అనుగుణంగా పాటిస్తే 100 పిలకల టార్గెట్ను సాధించే అవకాశం పెరుగుతుంది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 100 పిలకలు గ్యారంటీ అని కాదు. నేల రకం, నాటు, దూరం, నీటి పరిస్థితి, వాతావరణం, పోషకాలు అన్నిటిపైన ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అసలు ఫార్ములాకి వెళ్దాం. ఫార్ములా 1, వేరు బలంగా ప్లస్ సరైన నత్రజని. మొదటి ఫార్ములా చాలా ముఖ్యమైనది. వేరు బలంగా ఉండాలి, అప్పుడే పిలకలు బలంగా వస్తాయి. నాటు వేసిన వెంటనే యూరియా ఎక్కువ వేసేస్తే పిలకలు ఎక్కువ వస్తాయని అనుకోవడం తప్పు. ముందుగా మొక్క వేరు వ్యవస్థ బలంగా ఏర్పడాలి. వేరు బలంగా ఉంటే మొక్క నేల మంచి పోషకాలను బాగా తీసుకోగలుగుతుంది. అందుకే మొదటి దశలో మొక్క పరిస్థితి ప్లస్ నేల పరిస్థితి ప్లస్ గతంలో వేసిన ఎరువులు చూసి పోషకాలు ప్లాన్ చేయాలి. నత్రజని అవసరం ఉన్నప్పుడు సరైన మోతాదులో ఇవ్వాలి. కానీ ఒకేసారి ఎక్కువ నత్రజని ఇస్తే మొక్క ఆకులు ఎక్కువగా పెరిగి మెత్తగా పెరిగే అవకాశం ఉంటుంది. అది పిలకల నాణ్యతకు మంచిది కాదు. అందుకే మొదటి ఫార్ములా వేరు బలం ప్లస్ సమతుల్య పోషకాలు ప్లస్ సరైన సమయంలో నత్రజని. వరిలో నాటు వేసిన 10 రోజుల తర్వాత ఎకరానికి 40 నుంచి 50 కేజీలు జిప్సం, మిగతా మీరు రెగ్యులర్గా వేసే ఎరువులతో కలిపి చల్లుకోవాలి. దీంతోపాటు మీకు మార్కెట్లో దొరికే గ్రోమోర్లో దొరికే మ్యాక్స్ దీంట్లో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇది ఎకరానికి 8 కేజీలు మీరు రెగ్యులర్గా వేసే ఎరువులతో కలుపుకొని చల్లుకోవాలి. రైతులారా, పిలకలు వచ్చే దశలో పొలాన్ని ప్రతిరోజు గమనించాలి. మొక్క రంగు ఎలా ఉంది, పిలకలు వస్తున్నాయా, కలుపు ఉందా, నీరు ఎక్కువగా ఉందా, మొక్క ఎదుగుదల ఎలా ఉంది, ఇవి చూడకుండా ఎరువులు వేయకూడదు. ఎందుకంటే పిలకలు తక్కువగా ఉన్నాయని అనిపించగానే ఎక్కువ యూరియా వేయడం సరైన పద్ధతి కాదు. ముందుగా కారణం తెలుసుకోవాలి. పోషక లోపమా, కలుపు పోటీనా, నీటి సమస్య, నాటు దూరం ఎక్కువ, మొక్క వయసు సరైనదా, ఇవి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఫార్ములా 2, ఇప్పుడు రెండో ఫార్ములా. ఇది చాలామంది రైతులు మర్చిపోతారు. పిలకలు పెరగాలంటే మొక్కకు స్థలం కూడా కావాలి. చాలా దగ్గరగా నాటు వేస్తే మొక్కలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. సూర్యకాంతి, గాలి, నీరు, పోషకాల కోసం పోటీ పెరుగుతుంది. అందుకే మీ వరి రకం, నేల పరిస్థితి, నాటు విధానం ఆధారంగా సరైన మొక్కల సంఖ్య, సరైన దూరం ఉండేలా చూడాలి. ఒక్కో పొలానికి ఒక్కో దూరం సరైనది కాదు. కాబట్టి మొక్కలు ఎక్కువగా పెరిగితే పిలకలు ఎక్కువ అనేది తప్పు. సరైన మొక్కల సంఖ్యతో ఒక్కో మొక్కకు పిలకలు వచ్చే అవకాశం పెంచాలి. ఇది 2 ఫార్ములాల్లో మొదటి భాగం. ఇక పిలకలు వచ్చే సమయంలో మరో ముఖ్యమైన విషయం, నీరు ఎప్పుడు లోతుగా నీరు నిలిపి ఉంచడం వల్ల పిలకలు తప్పకుండా పెరుగుతాయని అనుకోవద్దు. పంట దశను బట్టి నీటి నిర్వహణ చేయాలి. మీ నేల ఇసుక నేల, బరువు నేల, నీరు త్వరగా దిగిపోతుందా, ఎంత నీరు నిలుస్తుంది, ఇవి చూసి నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేకంగా మీ పొలంలో నీటి నిర్వహణ తప్పుగా ఉంటే ఎరువులు వేసినా ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అందుకే 2 ఫార్ములాల్లో మరో భాగం, సరైన నాటు దూరం ప్లస్ సరైన నీటి నిర్వహణ. 2 ఫార్ములాలను కలిపితే ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఫార్ములా 1, వేరు బలం ప్లస్ సమతుల్య పోషకాలు ప్లస్ సరైన సమయంలో నత్రజని. ఫార్ములా 2, సరైన నాటు దూరం, నీటి నిర్వహణ ప్లస్ పొలాన్ని నిరంతరం పరిశీలించడం. ఈ రెండింటిని కలిపి అమలు చేస్తే మొక్క ఆరోగ్యంగా పెరిగి పిలకలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కానీ 100 పిలకలు వస్తాయని ఒకే మందుతో లేదా ఒకే ఎరువుతో గ్యారంటీ లేదు. రైతు చేయాల్సింది పంటను కావాల్సిన పరిస్థితులను సృష్టించడమే. ఇక్కడ ఒక తప్పు మాత్రం చేయకండి. పిలకలు తక్కువగా ఉన్నాయి, వెంటనే యూరియా పెంచుదాం అని అనుకోవద్దు. ముందుగా పొలాన్ని పరిశీలించండి. మొక్క వయసు ఎంత, నేలలో పోషకాలు ఎలా ఉన్నాయి, ఇప్పటికే ఎంత ఎరువు వేశారు, నీరు ఎలా ఉంది, కలుపు పరిస్థితి ఏంటి, ఇవి చూసిన తర్వాతే ఎరువుల నిర్ణయం తీసుకోండి.
అవసరం లేకుండా ఎరువులు పెంచితే ఖర్చు పెరగవచ్చు, పంట కూడా అసమతుల్యంగా పెరగవచ్చు. రైతులారా, వరిలో 100 పిలకలు రావాలంటే 100 పిలకలు వస్తాయని చెప్పే ఒక్క మందు కోసం వెతకండి. పిలకలు రావడానికి అవసరమైన పరిస్థితులను మనమే సృష్టించాలి. అందుకే ఈరోజు చెప్పిన 2 ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఇవి సరిగ్గా అమలు చేస్తే 100 పిలకల టార్గెట్ను సాధించే అవకాశం పెంచుకోవచ్చు. తర్వాత వీడియోలో పిలకలు వచ్చే దశలో ఏ ఎరువు, ఎంత మోతాదు, ఎప్పుడు వేయాలి అనే విషయాన్ని పూర్తిగా ప్రాక్టికల్గా చెప్తాను. ఈ సిరీస్ని మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.